హే గైస్ వెల్కమ్ బ్యాక్. సో ఈ వీడియో అయితే లాస్ట్ వీక్ అనమాట. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమైపోయి ఉండాలి. నేనైతే ఊరికి వెళ్ళాను. సో ఈసారి అయితే ఒంగోలు దాకే కాదు, డైరెక్ట్గా ఊరికే వెళ్ళాం. నేనైతే లాస్ట్ ఫ్రైడే వెళ్ళాను అనమాట. ఆ రోజు ఎలాగో శ్రీరామనవమి కాబట్టి స్వామివారిని ఊరేగింపు తీసుకొచ్చారు. మనం అయితే ఇంటికి వేరే పని మీద వెళ్ళాం. మనకైతే స్వామివారి దర్శనం కూడా దొరికింది. అలాగే ఇంట్లో పూజ అనుకున్నాం. సో దానికోసమే ఇంటికి వచ్చాను. ఆ పూజ అంటే ఏంటో తెలియాలంటే మీరైతే వీడియోని ఖచ్చితంగా లాస్ట్ దాకా చూసేయండి. ఈ వీడియో కన్నా ముందు వీడియోలో అయితే మీకు అర్థమైపోయి ఉండాలి. అక్కడైతే మేమంతా పువ్వులు కడతా ఉంటాం. సో ఆ పువ్వులన్నీ ఈ డెకరేషన్ కోసమే అనమాట. మేమైతే ముందుగానే అనుకున్నాం కొంచెం డెకరేషన్ చేసుకుందాం మనకి తెలిసినంతలో అని చెప్పి. దానికోసమే పువ్వులు, ఈ టేబుల్ ఇవన్నీ అయితే ముందుగానే ఆర్డర్ చేసుకున్నాం. పువ్వులు అయితే అనుకున్న టైంకే వచ్చాయి, కానీ టేబుల్ మాత్రం ఆ రోజే వచ్చిందనమాట. మార్నింగ్ వెళ్ళి తీసుకొచ్చారు మా నాన్న. ఇప్పుడు అర్థమై ఉంటుంది మీ అందరికీ మా ఇంట్లో ఏం పూజ జరుగుతుందో. వెంకటేశ్వర స్వామి పూజ అండి. 7వ వారం చేస్తున్నాము. గత 6 వారాలుగా మా ఇంట్లో మా చెల్లి, మా నాన్న, మా అమ్మ వీళ్ళు ముగ్గురే చేస్తున్నారు. ఇక మా చెల్లి అయితే ముందుగానే చెప్పింది అనమాట, 7వ వారం కొంచెం డెకరేషన్ చేసుకుందాం అక్క తెలిసినంత వరకు అని చెప్పి. సో అలా అనుకున్నాము. ఇంక ఈ బొమ్మను కూడా మేము తిరుపతి నుంచి వచ్చేటప్పుడే తీసుకొచ్చుకున్నాం, స్వామివారిది కూడా. ఇలాంటి వాటిల్లో మాత్రం మా చెల్లి చాలా ఫస్ట్ ఉంటుంది. తనకి చాలా ఇంట్రెస్ట్ ఇలా పూజలు ఇవన్నీ. సో మీరైతే ఫైనల్గా స్వామివారి లుక్ ఎలా వచ్చిందో చూడాలనుకుంటే సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాల్సిందే. నిజంగా చెప్తున్నా కదా, స్వామివారు వచ్చి మా ఇంట్లో కూర్చున్నారేమో అన్నంత బాగా వచ్చింది డెకరేషన్ అయితే. అలాగే చూస్తూనే ఉండిపోయాం.